ప్రభునందు ప్రియమైన టీవీ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మరొకసారి ఈ విధంగా ఈ టీవీ ద్వారా మీ గృహాల్లోనికి రావడానికి మరి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సదవకాశాన్ని బట్టి దేవునికి వేవేల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మంచిది. దేవుని వాక్యములో ఈరోజు మనం ఏమి ధ్యానిస్తున్నాము అంటే మరి యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి మనం చదువుకున్నట్లయితే, యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూషిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగానున్నవాడవా, మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడగగా, అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా, యెహోషువ అలాగున చేసెను. చూశారా, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి తిని అని చెప్తున్నటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరిది మనం గమనించినట్లయితే, నీవు మా పక్షముగానున్నవాడవా, మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని మరి యెహోషువ అక్కడ దేవుని యొక్క సేనాధిపతిని అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఎవరు పక్షముగా ఉంటున్నారో తెలియనటువంటి రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. ఎందుకంటే చాలాసార్లు మనం గమనిస్తే మన పక్షంగా ఉన్నవాళ్ళు మనకేదో మేలు చేస్తారు అన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మన పక్షంగా ఉన్నవాళ్ళు కూడా మన విరోధులకి సహకారులుగా ఉంటూ ఉంటారు. అలాగే ఎవరు పక్షముగా ఉంటున్నారో తెలియనటువంటి రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఆనాడు యెహోషువకు కూడా ఈ యొక్క అనుమానం కలిగిందనమాట. నీవెవరి పక్షముగా ఉన్నావు, మా పక్షంగా ఉన్నావా, మా విరోధుల పక్షముగా ఉన్నావా అని మరి ఆయన అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించారా? అయితే ఆ వచ్చినటువంటి ఆ సేనాధిపతి ఏం చెప్పారు అంటే, నేను ఎవరి పక్షమున రాలేదు కానీ యెహోవా సేనాధిపతిగా యెహోవా పక్షముగా మరి నేను వచ్చాను అని అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈ రోజున మనం చాలాసార్లు ఆలోచన చేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి నాయకులను మనం వెంబడిస్తూ, నేను పలానా వారి పక్షముగా ఉన్నాను అని మరి మరికొంతమంది అయితే నేను పలానా వారి పక్షముగా ఉన్నాను అని మరికొంతమంది అనుకుంటూ వారు మరి ఏలిక చేసేటువంటి నాయకులు ఎలా ఉన్నా మధ్యలో ఉన్నవారు నేను పలానా వారి పక్షము అని వారికి వారు మరి పోట్లాడుకోవటం, తగాదాలాడుకోవటం, గొడవలు పడటం, మరి ఇలాంటి సమస్యలు ఎన్నో మనం ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనము
మనము లోకంలో ఎవరిని మనం వెంబడించడం కాదు, కానీ మనం నమ్మినటువంటి మన దేవుని, మన ప్రభువుని మనం వెంబడిస్తూ మన ప్రభు పక్షంగానే మనం ఉన్నట్లయితే మన ప్రభువు మన పక్షంగా ఉంటారు. అందుకే మనం ఎవరి పక్షమున ఉండనవసరం లేదు, కానీ నీవు నమ్మినటువంటి దేవుని పక్షాన నువ్వు నిలిచి ఉన్నట్లయితే దేవుడైనటువంటి యెహోవా నీ పక్షాన నిలిచి ఉంటారు. చూడండి, ఒకసారి మనం గమనిస్తే నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనంలో మనం ఈ మాటను చదువుతాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం ఏముందంటే, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా నేడు కలుగుజేయు రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. చూశారా? అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే చెప్తున్న మాట ఇశ్రాయేలు ప్రజలతో, మీరు భయపడకండి, యెహోవా మీకు నేడు కలుగుజే రక్షణను మీరు ఊరక నిలిచుండి చూడుడి. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. ఎందుకని అంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే నిలిచి ఉండవలెనని ప్రజలతో మోషే చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే లోక సంబంధమైనటువంటి మనుషులను మనం వెంబడిస్తూ ఉన్నప్పుడు మరి వారి పక్షాన ఉంటే, ఒక పక్షాన మనం ఉంటే మరొక పక్షపు వారికి మరి కోపం రేపిన వారంగా మనం ఉంటాం. మరొక పక్షాన ఉంటే ఇంకొక పక్షాన ఉన్న వారికి బాధ కలిగించిన వారిగా మనం ఉంటాం. మనం దేవుని బిడ్డలము గనుక, దేవుని ప్రజలము గనుక మనము ఎప్పుడు కూడా దేవుని పక్షానే ఉండాలి, దేవుని ప్రజలుగానే ఉండాలి. ఆ రోజున మనం చూస్తే వాళ్ళు ఏమన్నారు అంటే, ఐగుప్తు దేశంలో నుండి మరి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి తీసుకుని వస్తున్నప్పుడు వాళ్ళు వెనక తరుముకు రాకుండా ఉన్నంతసేపు కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే అహరోను యొక్క నాయకత్వంలో వాళ్ళు సాఫీగానే సాగిపోతూ వచ్చారు, సంతోషంగానే సాగిపోతూ వచ్చారు. అయితే ఎప్పుడైతే ఫరో అతని సైన్యము మరలా వెనక తరువుకు రావటం ప్రారంభించారో అప్పుడు వారు కన్నులెత్తి చూశారంట. 10వ వచనం మనం చదివితే, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అక్కడ వరకు బాగానే ఉంది. ఆ తరువాత ఉన్న మాట ఏంటంటే, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఈ అరణ్యములో సచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు సచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. చూశారా? మనిషి యొక్క మరి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, వారికి ఏ కష్టము రానంతసేపు కూడా తనకు సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నవారే వారికి ఒక
దేవుడులా కనపడుతూ ఉంటారు. ఆ తరువాత వాళ్ళకి కొంచెం కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, మరి అందులో నుంచి తప్పించుకోవటానికి మార్గము దొరకనప్పుడు వెంటనే మనిషి యొక్క స్వభావము, ఆలోచన మారిపోతూ ఉంది. ఎన్నో రీతులుగా కష్టపడి ప్రయాసపడి ఐగుప్తు దేశంలో అనేకమైన అద్భుతాలు జరిగించి 10 రకాలైనటువంటి మరి తెగుళ్ళు దేవుని చేత పంపబడి ఆ తెగుళ్ళు చేత ఐగుప్తీయులు మొత్తబడి చివరికి ఇశ్రాయేలు ప్రజల్ని పాలుతేన్లు ప్రవహించే దేశము, కనాను దేశము, అంటే తన వారి పితరుడైనటువంటి అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి ఆ పాలుతేన్లు ప్రవహించే దేశానికి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాలని, తీసుకుని రావాలని, మరి వారు అక్కడ పడుతున్నటువంటి యాతన మరి చూసిన దేవుడు, వారి మూలుగును విన్నటువంటి దేవుడు వారిని విడిపించి తీసుకురావాలని మరి మోషేని ఏర్పాటు చేసుకుని దర్శనమిచ్చి అతన్ని బలపరిచి అతనికి అద్భుతాలు చేసేటువంటి వరాలిచ్చి నడిపించడానికి చేతి కర్రనిచ్చి ఎన్నో రీతులుగా మరి ఆ సేవకుని బలపరిచి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశములో నుంచి బయటకు తీసుకుని రావటానికి పంపిస్తే ఎన్నో రీతులుగా మరి కష్టాలైనప్పటికీ కూడా ఫరో చేత అనేక సార్లు మరి తరమబడుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా అక్కడ నుండి ఇశ్రాయేలు ప్రజల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు వారు బయటకు సంతోషంగానే వచ్చారు. కానీ ఇప్పుడు గమనిస్తే వారికి కష్టం వచ్చింది. వారికి వచ్చినటువంటి కష్టాన్ని బట్టి వెనక శత్రువులు అయినటువంటి అప్పటి వరకు మరి ఐగుప్తీయుల పక్షంగానే ఉండి పనిచేసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు విడిపించబడి దేవుని పక్షముగా, దైవ సేవకుల పక్షముగా మరి నిలిచి వాళ్ళు పాలుతేన్లు ప్రవహించే దేశానికి వస్తున్నప్పుడు మరి శత్రువు ఊరుకోకుండా వెనకాల తరుముకొని వస్తూ ఉంటే ఇప్పుడు వీరేమంటున్నారు? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులం అవుదామని ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే మేము నీతో చెప్పలేదా? ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులం ఒకటే మేలు అని చెప్పిరి. గమనించారా? మరి క్రైస్తవుడైనటువంటి వాడు, దేవుని బిడ్డగా జీవిస్తున్నటువంటి వారు ఎప్పుడూ కూడా మరి ప్రతికూలతలకు కానీ అనుకూలతలకు కానీ దేనికైనటువంటి రీతిలో సమభాగముగా మరి ఆయన ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే క్రైస్తవుడు ఈ లోకములో ఎదురవుతున్న ప్రతికూలతలను జయించి చివరికి మరి హతసాక్షి అవటానికైనా దేవుని బిడ్డగా నిలిచి ఉండి దేవుని పక్షాన ఉన్నప్పుడు మరి ప్రాణం పెట్టడానికైనా వెనకాడనటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు అతన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరి ఆ విధంగా నిలిచి ఉండాలి అని మరి దేవుని పక్షముగా నిలిచిన బిడ్డలు దేవుని పక్షంగా ఎన్ని శ్రమలైనా కష్టాలైనా మరి అలాగనే నిలిచి ఉన్నప్పుడే దేవుని నామానికి మహిమ కలుగుతూ ఉంది. గమనించారా? మనం దేవుని పక్షముగా ఉన్నటువంటి వారముగా మనం ఉంటే ప్రభువు మన పక్షముగా ఉంటాడు అని ప్రవక్త చెప్పాడు. మీరు యెహోవా పక్షపు వారైనట్లయితే ఆయన మీ పక్షమున నిలిచి ఉండును, ఆయన మీ పక్షమున కార్యము చేయును అని చెప్పి మరి ప్రవక్త చెబుతూ వస్తారు. కాబట్టి మనం దేవుని పక్షముగా నిలిచి ఉండాలి. శత్రువు అనేక రీతులుగా శోధించడానికి, శోధనలు కల్పించడానికి ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా
మనము దేవుని పక్షముగానే నిలిచి ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మన పక్షాన నిలిచి మన కార్యాలన్నీ కూడా ఆయన సఫలం చేసే దేవుడుగా మనకుంటూ ఉన్నాడు. కాబట్టి చివరికి మోషే వారిని ధైర్యపరిచి ఏం చెప్తున్నాడంటే, మీరు భయపడకండి, ఎందుకంటే యెహోవా మీ పక్షముగా మీ శత్రువులతో ఆయనే యుద్ధము చేస్తాడు. యుద్ధము చేసి మీ శత్రువులను మరి ఏ రీతిగా అణసాలో వారిని అణిసివేసి మీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక మీరు భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి అని మరి మోషే అనే నాయకుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆ భరోసాను కల్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనము దేవుని పక్షముగానే మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడైన యెహోవా మన పక్షంగా నిలిచి ఉంటారు అనటానికి ఇక్కడ తర్వాత సమయంలో మనం చూస్తే, మరి మోషే ఎర్ర సముద్రమును మరి పాయలు చేసినప్పుడు, మోషే ద్వారా సముద్రాన్ని దేవుడు పాయలు చేసినప్పుడు ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు నడిచి అద్దరికి వెళ్ళిపోతూ ఉంటే వారిని సమీపించడానికి లేక వారిని పట్టుకోవటానికి మరి ఫరో యొక్క రథములు ఆ సర్వ సైన్యము కూడా మరి వారిని వెనక తరుముకొస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసిన అద్భుతమైన మేలు ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకును ఐగుప్తీయులకును మధ్యన ఆయన ఒక స్తంభముగా నిలవబడ్డాడని రాయబడింది లేఖనంలో. ముందుకు అది రాత్రివేళ వారికి అగ్నిస్తంభంగాను, వెలుగునిచ్చుటకు అగ్నిస్తంభంగాను, వెనక తరుముకొస్తున్నటువంటి ఐగుప్తీయులకైతే అది చీకటి కలుగు చేసిన చీకటి స్తంభంగాను వారి మధ్యన నిలిచి దేవుడు వీరిని కాపాడుకుంటూ వచ్చాడు. మరి ఆ విధంగా మనం చూస్తే వారు బయలుదేరి వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నించి ఎన్నో రీతులుగా ప్రయాసపడి రథాలు గుర్రాలతో వారు వెంబడిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు నడిచి మరి ఆ ఎర్ర సముద్రంలో పాయలైన ఆరిన దారిన వాళ్ళు నడిచి అద్దరికి వెళుతున్నప్పుడు చూడండి, వారు ఎంతగా గుర్రాలతోనూ రథాలతోనూ సైన్యంతోనూ వారిని పట్టుకోవడానికి వెంబడించినప్పటికీ కూడా వారిని ఏమాత్రము కూడా ముట్టనీయకుండా వారి రథచక్రాలు ఊడిపోయేటట్టుగా దేవుడు చేశాడంట. ఆ రథచక్రాలు ఊడిపోయిన మీదట మరలా తిరిగి ఆ రథచక్రాలని సరిచేసుకుంటూ మరలా వెళుతున్నారు, బయలుదేరుతున్నారు, మరలా ఊడిపోతున్నాయి. అలాగున చూస్తే నడిచి వెళుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని గుర్రాల మీద వస్తున్నటువంటి ఐగుప్తు సైన్యము వారిని ముట్టలేకపోయింది అని చెప్పి మనం చూసాం. వారిని పట్టుకోలేకపోయింది. చివరికి వాళ్ళు ఏమన్నారో ఒక మాటను మనం చూస్తే చూడండి, మనం 24వ వచనం దగ్గర నుంచి మనం చదివినప్పుడు, అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభముల నుండి ఐగుప్తీయుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూశారా? అంటే దైవజనుడు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పారు, ధైర్యపరిచారు, మీరు భయపడకండి, యెహోవా మీ పక్షమున మీ శత్రువులతో యుద్ధం చేస్తారు అని చెప్పి వారిని ధైర్యపరిచి ఎర్ర సముద్రమును పాయలు చేసి మరి ఆరిన దారిలో నుంచి
ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పటికీ వెనక తరువుకు వస్తున్నటువంటి శత్రువులు వీరిని సమీపించకుండా లేక వీరిని ముట్టకుండా వీరిని అంటకుండా దేవుడే వారికిని వీరికిని మధ్యన నిలవబడి ముందు వెళుతున్న తన ప్రజలకేమో తన ప్రజల పక్షాన ఉండి వారికి వెలుగును కలుగజేసే స్తంభంగాను వెనక తరుముకొస్తున్నటువంటి శత్రు సైన్యానికి మరి మనం గమనిస్తే అది ఒక చీకటి కలుగు చేసేటువంటి మేఘస్తంభంగాను మరి అలాగ ఉండి మరి ఇశ్రాయేల్ పక్షాన ఉండి ఐగుప్తీయులతో యుద్ధం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు చివరికి వారి రథచక్రాలు ఊడిపోయినట్లుగా దేవుడు చేశాడని, ఆ చక్రాలు మళ్ళా తగిలించుకుని మళ్ళా బయలుదేరితే మళ్ళా ఊడిపోతుంటే అలాగ ఎన్నిసార్లు తగిలించుకున్నా ఎన్నిసార్లు ఊడిపోతున్నా ఇక వాళ్ళు దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకోలేకపోతున్నప్పుడు ఇక వాళ్ళకే అనుమానం వచ్చింది. ఏమనంటే యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడు గనుక ఇక మనం పారిపోదాము రండి అని చెప్పి వెనక్కి తిరిగి పారిపోవటానికి వాళ్ళు ప్రయత్నించినట్లుగా మనం ఆ లేఖనం చూస్తున్నాం. గమనించారా బిడ్డలారా? అందుకనే దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే, ఇట్లుండగా ఏమందుము, దేవుడే మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అన్నాడు పౌలు భక్తుడు. ఇట్లుండగా ఏమందుము, దేవుడే మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధులు అన్న వాళ్ళు ఈ లోకంలో దేవుని బిడ్డలకు ఆనాడు దేవునికే, ప్రభు అయిన యేసుక్రీస్తుకే విరోధముగా అనేక మంది లేచారు. అయినా వారేమి చేయలేకపోయారు. కనుకనే దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రభు పక్షంగా నిలిచినప్పుడు దేవుడే మన పక్షాన నిలిచి ఆయన తన కార్యము జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడని మరి దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మనం గమనిస్తే స్తెఫను ప్రభు పక్షాన నిలిచి దేవుని యొక్క వాక్యము వారికి బోధిస్తూ ఉన్నప్పుడు మరి ఆ వాక్యము వారికి చాలా గట్టిగా పొడుచుకుని నాటుకుని మరి వాళ్ళు రాళ్లతో కొట్టడానికి సిద్ధమైనప్పుడు కూడా ఇక్కడ మనం గమనిస్తే దేవుని పక్షాన నిలిచిన మనిషి ఏ రీతిగా తాను సమర్పించుకుంటాడనే మాటను మనం గమనిస్తే అపోస్తుల కార్యం 7వ అధ్యాయము 51వ వచనం మనం గమనిస్తే అక్కడ 7వ అధ్యాయం అంతా కూడా మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవిత చరిత్ర అబ్రహాం దగ్గర నుంచి మరి అంతా కూడా చెప్పుకుంటూ వచ్చి చివరిలో ఇక్కడ వారితో చెప్పిన మాట ఏంటంటే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్షనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ మరి పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించక ఉన్నారు. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందుగా తెలిపిన వాణిని చంపారు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందగలిగారు, కానీ దానిని వాక్యానుసారంగా మీరు గైకొనలేకపోయారు అని చెప్పి అక్కడ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ యొక్క ప్రజలందరూ కూడా మరి స్తెఫన్ని రాళ్లతో కొట్టి చంపినట్లుగా మనం చూసాం. అయితే అలా రాళ్లతో కొడుతున్నప్పటికీ కూడా దేవుని పక్షాన నిలిచిన మనిషి మోకాళ్ళుని 50వ వచనంలో, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి ఆయన చనిపోయాడని చెప్పి మనం చూస్తున్నాం. దేవుని పక్షాన నిలిచినటువంటి మనుషుడు ఎప్పుడూ కూడా, దేవుడు పక్షాన నిలిచిన మనిషి ఆయన
తన ప్రాణం పెట్టడానికైనా వెనకాడకుండా సమర్పణతో మరి ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు దేవుడే మరి ఆయనను తప్పించి రక్షించడానికైనా సమర్థుడు. ఒకవేళ తప్పించకపోతే అదే దేవుని చిత్తమని చెప్పి తన ప్రాణం పెట్టడానికైనా వెనకాడకుండా ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి అని వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అదే మాటను మనం గమనిస్తే నిజంగా మరి దానియేలు, శద్రకు, మెషకు, అబేద్నెగోలు మరి దేవుడి పక్షముగా నిలిచి అగ్నిగుండములోకి వెళ్తానికైనా ఇష్టపడ్డారు, సింహాల బోన్లోకి వెళ్తానికైనా ఇష్టపడ్డారు. అందులో నుంచి దేవుడు వారిని తప్పించి రక్షించిన సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని పక్షాన మనం నిలిచి ఉన్నట్లయితే దేవుడు మన పక్షాన నిలిచి మనకున్నటువంటి ఆపదల్లో నుంచి, అపాయాల్లో నుంచి దేవుడు తప్పించి మనలను రక్షిస్తారు, కాపాడుతారు. లేదా ఒకవేళ అలాగున మరి విడిచిపెట్టినప్పటికీ కూడా దేవుని కొరకు మన ప్రాణం పెట్టడానికైనా దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండేవారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో జీవిస్తూ దేవుని పక్షాన మనం నిలిచి దైవ సన్నిధిలో దేవుడు మన పక్షాన ఉన్నాడని గ్రహించి ఆయన సన్నిధిలో మనం జీవిద్దాం. మరి దేవుడు ఏ నాటికైనా మన పక్షాన ఉండి మరి ఏ శత్రువు మనల్ని తాకకుండా ఆయన కాపాడుకుంటాడు. ఒకవేళ కాపాడకపోయినా దేవుని యొక్క సన్నిధి, శద్రకు, మెషకు, అబేద్నెగోలు చెప్పారు కదా, ఆయన మమ్మల్ని మండుస్తున్న అగ్నిగుండంలో తప్పించి రక్షించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా అగ్నిలో పడి కాలి సస్తామే కానీ మరి మరొక విధంగా మరొకళ్ళ పక్షంగా మేము ఉండలేమన్నారు. అలాగనే మనం జీవించాలి. కనుక యెహోషువ అడిగారు, మా పక్షంగా ఉన్నావా, మా విరోధుల పక్షంగా ఉన్నావా అంటే, నేను యెహోవా పక్షముగా, యెహోవా సేనాధిపతిగా వచ్చాను అని. ఈ లోకంలో మనం ఎవరి పక్షాన ఉండవలసిన అవసరం లేదు, కానీ మరి దేవుని పక్షంగానే ఉండి మన జీవితాన్ని గడుపుకుందాం. మరి నిజంగా దేవుని యొక్క కృపలో నిలిచి ఉందాం. ఆ పరలోక రాజ్యంలో మనం చేరుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నీ ఆత్మకార్యం జరిగించి కృపలో బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలని, నీ సన్నిధి కాంతి మాపైన ప్రకాశింపజేసి మమ్మలను బలపరిచి, అయ్యా ఈ వాక్యం వింటున్నటువంటి నీ ప్రజలను మరింత దృఢపరిచి దీవించమని, నీ దివ్య సన్నిధి తోడుగా ఉంచమని, నీ ఆత్మకార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. మీకు వందనాలు.